నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వు నేను నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే నాకిష్టం నువ్వంటే నాకిష్టం నా నువ్వైతే నాకిష్టం ఓ ప్రియురాల నా మధుబాల నిజాల కళ. అగో ఏమైంది ఈ పిల్లకు వార్తలు చదువుడు ఇచ్చిపెట్టి ఏమో ప్రేమ పాటలు వాడుతున్నదని నా మీద కోపానికి రాకుండ్రోళ్ళు. ఇగో గిట్లనే ఒకడు మంచిగా ప్రేమ పాటలు వాడిండట. పెళ్లి చేసుకుందామంటే జాడ పత్త లేకుండా పోయిందట. మరా ముచ్చటేందో పురాగాడ్చుకుందాం పాడ్రోలా. ఇగో ఈడ కాగితం చేతిలో పట్టుకొని కూసున్న చెల్ల ముచ్చటేనొల్లాగిది. నా మీ నాన్న పోతే పుచ్చిబుర్రలైనట్టే అయ్యింది ఈ చెల్ల కథ కూడా. మరి కథేందో ఆమె ఏతేందో ఆ చెల్లనే చెప్తున్నది. ముందుగా లేనుండ్రో పారి. మాది నేడుగం సార్. నా పేరు మంజుల. నేను పులికంటి శ్రీను అబ్బాయిని ప్రేమించిన 2 సంవత్సరాల తర్వాత 2 సార్లు ఇట్లా ప్రెగ్నెన్సీ అనేక టాబ్లెట్ ఇచ్చిండు. తర్వాత ఉండి రోజు అడుగుతుంటే మాట తప్పిపోయి పెళ్లి చేసుకుందామంటే అయితే మళ్ళీ మీడియాలో కూడా రమ్మని చెప్పిండు. అట్లా రమ్మని చెప్పినాక ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టింది సార్. నేను వాళ్ళ అన్నకు కూడా ఫోన్ చేసి అడిగాను. పోకముందు ఫోన్ చేసి మేము పెళ్లి చేసుకుంటామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టింది సార్. ఆయన వాళ్ళ అన్నకు చెప్తేనే వాళ్ళ అన్న ఫోన్ కట్ చేసుకోండి సార్. అబ్బాయి ఏమో మిర్యాల కూడా పోయినాక ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోండు. ముచ్చటేందో సమజైందా నొల్లా. ఈ చెల్ల పేరు మంజుల. నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ మండల కేంద్రంలో ఉంటది. పులికంటి శ్రీను అనే మోతవారిని లవ్ చేసిందట. ఇద్దరు కలిసి 2 ఏళ్ల సంధి చెట్టా పట్టాలేసుకొని తిరుగుతున్నారట. ఇద్దరిట్లా ఎవరికో ఒకరికి సర్కారు నౌకరి వచ్చినాక లగ్గం చేసుకుందామని అనుకున్నారట. ఇక ఇప్పుడు సీనుకు నౌకరు వచ్చిందట. కాకుంటే ముందుగా అనుకున్న ప్రకారం లగ్గం చేసుకుందామంటే మాత్రం ముఖం సాటేస్తున్నాడట. ఇంటి చుట్టూ ఎన్ని మాటలు తిరిగినా దొరకకుండా తప్పించుకుంటున్నాడట. ఇక పోలీసులకు ఫిర్యాదు పెడితే వాళ్ళు ఎట్లనో మాట్లాడుతున్నారట. ఏమన్నా అడిగితే వాళ్ళుంటే తీయించుకోరాదమ్మా, ఏమైతే 3 నెలలు అయితే 2 నెలలు అయితే మా తర్వాత అట్లా తీయించుకోలేమని చెప్పేసి అంటారు. పోలీసులు న్యాయం చేస్తారు కావచ్చు అనుకుంటే వాళ్ళు కూడా పిల్లగానికే సపోర్ట్ చేసినట్టు మాట్లాడేటాలకు ఈ చెల్లె చేసేదేం లేక నాకు న్యాయం చెయ్యాలి, ఆయనతోనే పెళ్లి చెయ్యాలనని ఇయాల ఇట్లా ఇంటి ముంగట కూస్తున్నదట. ఇక ఈ ముచ్చట తెలిసి పోలీసులు వచ్చేటాలకు పెద్ద గడబిడే అయ్యిందక్కడ. ఇట్లా ప్రేమ పేరుతోటి నమ్మించి మోసం చేసేటోళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ పిల్లగానితోనే లగ్గం చేసి ఆ బుజ్జికి న్యాయం జరిగేటట్టు చూడాలని అంటున్నారు అక్కడి జనాలు. మరిగ ఆఖరుకు ఏం జరుగుతుందో తెలియదు గాని ఇక ఈ కథ ఇట్లుంటే ఈమె చేసిన పని ఎట్లున్నదో చూడుండ్రోలా. ఇగో ఈడ తాలి కట్టించుకుంటున్న మహాతల్లి గురించేనొల్లా ఈ ముచ్చట. నిత్య పెళ్లి కొడుకులను ఆదర్శంగా తీసుకున్నదో లేకుంటే అల్కగా సంపాదించేటందుకు ఇదే మంచి మార్గం అనుకున్నదో తెలియదు గాని పెళ్లిగాని ప్రసాదులను టార్గెట్ చేసి పిల్లగాని దగ్గరకెంచి ఉల్టా ఎదురుకట్నం తీసుకొని లగ్గం చేసుకున్నాడు. ఓ వారం రోజులు కాగానే ఇంకేమన్నా ఉంటే అన్ని సర్దుకొని మళ్ళా వచ్చిన బాటనే ఓవుడు. ఇట్లా ఇప్పటికీ 7గురిని మోసం చేసింది. ఇక 8వ మనిషిని కూడా మోసం చేద్దామని చూసింది. కానీ ఆఖరుకు ఈమె బాగోతం బయటపడ్డది. వచ్చినాము పెళ్లి కావాలని పెళ్లి చూస్తే మనసుకొచ్చా చిన్న వాళ్ళత్త ఒప్పుకుంటే పిల్ల ఒప్పుకుంటే అంతా మాట్లాడుతుమే. వాళ్ళత్త ₹1,00,000 కట్నం అడిగా, పొట్టెలు తీసిమే, మెట్లు తీసిమే, ₹10,000 బట్టలు తీసిమే. వాళ్ళ ఇంట్లోనే నలుగు పెడుతుమే, నలుగు ఫోటోలు అంతా ఉన్నాయి. దుర్గమ్మ గుళ్ళో సోంపేటలో దుర్గమ్మ గుళ్ళో పెళ్లి చేయించరే. అప్పుడు నైట్ పలాసాలో వచ్చి ట్రైన్ ఎక్కించరే. పోతా ఉండము. విజయనగరంలో ట్రైన్ ఆపే కొందరు బాత్రూమ్కి పోయేస్తాను అని చెప్పి అభ్యాసం అయిపోయింది. ఆ తర్వాత దిగి ₹5,000 ఆటో పెట్టుకొని ఈతకు వచ్చే కొందరు పిల్లలు వాళ్ళ ఇంట్లోనే ఉండే. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణం కాజీ వీధులుండే ముత్తిరెడ్డి వాణి అనే పిల్లతోటి పెళ్లి చేస్తే ఆఖరుకు ఇట్లా మోసపోయినమని తెలిసి లబో దిబోమంటున్నారు. కాని చూడుండ్రి, పైసలు సంపాదించే నీకే లోకం మీద ఎట్లా తయారైతున్నారో మనుషులు. మరిగా పబ్లిక్ జర ఎసొంటి కార్యాలు చేసినప్పుడు వెనక ముందు అన్ని తీర్ల ఆలోచనలు చేసుకోండ్రి. లేకుంటే ఇగో ఇట్లా పరేషన్ల పడాల్సి వస్తుంది. ఏమంటున్నాం, సరేనా?